సిద్దిపేట కాంగ్రెస్ లో అసంతృప్తులు కలకలం రేగింది. బీజేపీకి చెందిన చక్రధర్ గౌడ్ అనే నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీపైన విమర్శలు చేసి జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని నేతలు ప్రశ్నిస్తున్నారు. లోకల్ లీడర్స్ కు సమాచారం అందించకుండా చక్రధర్ ను పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేశారు నాయకులు. కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి సమాచారం ఇవ్వకుండా పార్టీ జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానానికి తెలియకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పార్టీలోకి తీసుకోవడం పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు స్థానిక నేతలంతా. ఒక పరీక్ష సక్రమంగా నిర్వహించాలని అసమర్థ ప్రభుత్వం ఉండాలా? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందిస్తారు. రామకృష్ణ, సంధ్య, మొన్నటి వరకు బీజేపీ నేతగా ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి పార్టీ పెద్దలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆయనను పార్టీలోకి తీసుకోవడం అనేది ఒక గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పార్టీ శ్రేణుల నాయకులందరూ కూడా ఎన్నో నేరాలకు పాల్పడి జైలుకు పోయొచ్చినటువంటి వ్యక్తిని మనము పార్టీలోకి తీసుకోవడము సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పి కూడా వాళ్ళు అధిష్టానానికి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి, మామూలుగా గ్రూప్ రాజకీయాలు ఉండేటువంటి కాంగ్రెస్ ఈ విషయంలో మాత్రం ఏకతాటిపై వచ్చి అందరూ ముక్తకంఠంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకోవడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పూజల హరికృష్ణకు ఇంకా ఇతర పెద్దలకు కూడా ఎలాంటి సమాచారం లేదని చెప్పి కూడా ఈ లాబింగ్ అంతా తూముకుంట నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే పర్సనల్ గా చేశారని చెప్పి కూడా అందులో ఆరోపిస్తున్నారు. సంధ్య. రైట్.